ప్రజల్లో మార్పు తెచ్చిన తర్వాత అక్రమ మద్యం అమ్మకాలు నాటుసారా తయారీ నియంత్రణ చర్యలు చేపడతామని శ్రీకాకుళం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు తెలిపారు. వైన్ షాపుల్లో పర్మిట్ రూములకు అనుమతి లేదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాటుసారా తయారీ గిరిజన ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చే దానికి సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 11 మండలాల్లో అంటే మా ఎక్సైజ్ స్టేషన్లో 6 స్టేషన్ల పరిధిలో 11 మండలాల్లో నాటుసారా అనేది మేము బాగా గుర్తించాం. ఈ నాటుసారా ముఖ్యంగా ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఈ నాటుసారా కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ నాటుసారా అనేది బాగా ప్రబలంగా ఉండేది. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం జనవరి నుంచి కూడా మేము నవోదయం 2.0 అనే ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు మన జిల్లాలో ఎలక్షన్ కోడ్ కారణంగా అది మనం ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో ముందుగా చెప్పినట్టుగా ఈ 11 మండలాల్లో 110 గ్రామాలని మనం సారా ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన తర్వాత ఈ సారా ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలని మనం ముఖ్యంగా గ్రామ స్థాయి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశాం. దానిలో సర్పంచు, అలాగే ఆ గ్రామానికి సంబంధించిన విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, ఫారెస్ట్ బీట్ అధికారి వీళ్ళందరితో పాటుగా మేము మా ఎక్సైజ్ అధికారిని ఒకరిని దత్తత అధికారిగా ఆ గ్రామానికి నియమించి వీళ్ళతో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఆ గ్రామంలో పూర్తిగా నాటుసారా నిర్మూలన కోసమని ఒక 4-5 కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు, అలాగే గ్రామ సభలు నిర్వహించడం, అలాగే ఆ గ్రామంలో ఎవరైతే ముందు ఈ ప్రీవియస్గా ఈ ఎక్సైజ్ నేరాల్లో ఈ సారా సంబంధిత నేరాల్లో చేసి ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, ఒకళ్ళు ఎవరైనా అరెస్ట్ కాకుండా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం. ముఖ్యంగా మేము చేసేది ఏంటంటే బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం అందరినీ. అలా ప్రతి గ్రామం యూనిట్గా చేసి మేము ఈ కార్యక్రమం చేయడం వల్ల అది బాగా సత్ఫలితాలను ఇస్తుంది. దీనిలో భాగంగా ఈ 110 గ్రామాల్లో కూడా మేము ఇప్పటి వరకు సుమారు 200 అవగాహన సదస్సులను పెట్టడం జరిగింది. అలాగే ఈ గ్రామాల్లో 1120 మంది పాత నేరస్తులను మేము గుర్తించి వారిలో ఇప్పటికే 1000 మందిని మేము బైండ్ ఓవర్స్ కూడా చేసాం. ఈ నవోదయంలో భాగంగా 1000 మందిని బైండ్ ఓవర్ చేసాం. అయితే బైండ్ ఓవర్ జరిగిన తర్వాత కూడా కొంతమంది ఈ నేరాలకు పాల్పడడం జరిగింది. వారిపైన కేసులు నమోదు చేసి ఒక 31 మందిని బ్రీచ్ ఆఫ్ బాండ్ కింద మేము తహసీల్దారుల దగ్గర ప్రవేశపెట్టాం. వారికి తహసీల్దారులు మినిమం 50,000 రూపాయలు జరిమానా విధించారు.